సిటీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. పదవ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పనిచేయాలి. జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ ఆదేశాలు. మళ్లీ తెరపైకి వస్తున్న రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం. ఇచ్చిన మాటకు కట్టుబడి ఎస్సీ వర్గీకరణకు కమిటీని ఫార్మేషన్ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ. ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసిన ఖానీ బీజేపీ శ్రేణులు. జిల్లా అడిషనల్ కలెక్టర్ జె అరుణశ్రీ ఆదేశాల మేరకు ఓటర్ నమోదుపై ఎన్టీపీసీ రావోస్ స్కూల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన రామగుండం బిఎల్ఓ సూపర్వైజర్ మర్రి శంకరస్వామి. పెరిక సంఘ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. పెరికలో అన్ని రంగాల్లోనూ ముందుండాలి. పెరిక సంఘ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, బీజేపీ రాష్ట్ర నాయకురాలు కందుల సంధ్యారాణి సూచన. గోలివాడ సమ్మక్క సార్లమ్మ జాతరలో దుకాణాల సముదాయం, ఇతర వసతుల కోసం టెండర్లు నిర్వహించిన జాతర కమిటీ అధికారులు. అప్డేట్ చూస్తే 10వ తరగతి పరీక్షలో మన జిల్లాలో 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పనిచేయాలని, విద్యార్థులు తప్పకుండా పరీక్షల్లో పాస్ అయ్యే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ కోరారు. శనివారం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో 10వ తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాల సాధనకు తీసుకోవాల్సిన చర్యలపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ, జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు రాసే ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించడమే మన లక్ష్యమని, ప్రభుత్వ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు 10 జీపీఏ వచ్చినప్పటికీ ఒక విద్యార్థి కూడా ఫెయిల్ కాకుండా ఉండటమే కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. పాఠశాలకు విద్యార్థులు తప్పనిసరిగా రెగ్యులర్ గా రావాలి. అధికంగా తరగతులకు గైర్హాజరయ్యే విద్యార్థుల ఇంటికి ఉపాధ్యాయులు వెళ్తున్నారని, ఈ సమయంలో స్థానిక సంస్థల పంచాయతీ కార్యదర్శులు, అధికారులు తమ పరిధిలో ఫాలో అప్ చేసి విద్యాశాఖ అధికారులకు సహకరించాలని కోరారు. ప్రతిరోజు పాఠశాలల్లో అదనపు తరగతులు నిర్వహిస్తున్నామని, వీటికి విద్యార్థులు హాజరయ్యే విధంగా చూడాలని అన్నారు. పాఠశాలలో చదివే విద్యార్థులను 3 కేటగిరీలుగా విభజించామని, కేటగిరీ ఏలో చురుకైన విద్యార్థులు, కేటగిరీ బిలో సగటు విద్యార్థులు, కేటగిరీ సిలో వెనుకబడిన విద్యార్థులు ఉన్నారని, కేటగిరీ సి విద్యార్థులంతా తప్పనిసరిగా పాస్ అయ్యే విధంగా ఉపాధ్యాయులు, స్థానిక సంస్థల అధికారులు కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. సి కేటగిరీ విద్యార్థులు ఆ వర్క్ బుక్ పూర్తి స్థాయిలో ప్రిపేర్ అయ్యే విధంగా అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తమ పరిధిలో చూడాలని, తమ ఇంటి వద్ద విద్యార్థులు చదువుకునేందుకు ప్రశాంత వాతావరణం నెలకొల్పేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి, జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ కార్యదర్శులు, మండల పంచాయతీ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పై అవిశ్వాస తీర్మాన తతంగం మళ్లీ ఇప్పుడు తెరపైకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి రాష్ట్రంలో పూర్తి పట్టు కోసం నగర మేయర్, జడ్పీ చైర్మన్లను, ఎంపీపీలను తన వశం చేసుకునేలా పావులు కదుపుతూ వస్తుంది. ఇందులో భాగంగా పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టా మధుకర్ను రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ను దించాలని వ్యూహం పన్నారు. మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అందుకు తగ్గట్టు కాంగ్రెస్ పార్టీకి తగిన బలం లేకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ వారికి వ్యతిరేకంగా మార్చే పనిలో పడ్డారు. ఆ దిశగా ఇటీవల కాలంలో కొంత చర్చలు జరిగి అవిశ్వాసానికి బీఆర్ఎస్ కార్పొరేటర్లు సిద్ధమైన తరుణంలో రామగుండం మాజీ ఎమ్మెల్యే ముందడుగు వేసి వారిని బుజ్జగించడంతో కొంతమేర అవిశ్వాసానికి తెరపడింది. మళ్లీ కొన్నాళ్ళ తర్వాత రామగుండం మేయర్పై అవిశ్వాసం పెట్టాలన్న ఆలోచన కొంతమంది బీఆర్ఎస్ కార్పొరేటర్ల మదిలో మెదులుతున్నట్లు సమాచారం. రామగుండం మేయర్ పీఠం ఎక్కాలన్న ఆశలున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లను పావులుగా వాడుకుంటూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మేయర్ను దించాలన్న పన్నాగం రెడీ చేసుకుంది. ఇందుకు మేయర్ పీఠంపై ఆసక్తి ఉన్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఇంజపురి పులేందర్, కుమారి శ్రీనివాస్, బాదే అంజల్తో పాటు సింహం గుర్తుపై కాంగ్రెస్ పార్టీ, బీజేపీ గుర్తులతో గెలిచి బీఆర్ఎస్ లోకి వెళ్లిన వారినంతా మేయర్కు వ్యతిరేకంగా ఓటు వేసేలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాయకత్వం పావులు కదుపుతూ వస్తుంది. అటు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కూడా మేయర్ పీఠం జారిపోకుండా గట్టి ప్రయత్నాలు జరుగుతోంది. ఇదిలా ఉంటే మేయర్ బంగి అనిల్ కుమార్ కూడా 10 మంది కార్పొరేటర్లను వెంటబెట్టుకుని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. సిటీ న్యూస్ లో ఓ చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా.
కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 8862467777 99085552928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఎస్సీ వర్గీకరణకు కమిటీని ఫార్మేషన్ చేసిన ప్రధాని నరేంద్ర మోడీకి మాదిగలంతా కృతజ్ఞతాభావంతో ఉండాలని బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రామచందర్, సుల్వ లక్ష్మీనరసయ్య పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగకు ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ కుల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించేలా వర్గీకరణకు కమిటీని ఫార్మేషన్ చేయడాన్ని హర్షిస్తూ బీజేపీ శ్రేణులు శనివారం గోదావరికని చౌరాస్తాలో నరేంద్ర మోడీ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మాట ఇస్తే తప్పని ప్రధానిగా నరేంద్ర మోడీ నిలిచారని, ఎస్సీల వర్గీకరణకు కమిటీని ఫామ్ చేయడంలో ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ కోసం చేసిన పోరాటంలో ఎంఆర్పీఎస్ నాయకులు మాదిగలంతా విజయం సాధించారని తెలిపారు. దీంతో ఎస్సీలోని 59 ఉపకులాలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మాదిరిగా మాదిగలంతా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అండగా నిలవాలని కోరారు. మన భావి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇవాళ నిన్నటి రోజున మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారు పిలుపు మేరకు చిక్కాల గ్రౌండ్లో పెద్ద ఎత్తున గ్రౌండ్లో మాదిగల యొక్క వర్గీకరణ, ఎంఆర్పీఎస్ యొక్క వర్గీకరణ చేస్తారని ఆనాడు మాట ఇచ్చారు. ఆ సభలో దానికి ఒక చట్టబద్ధత కావాలంటే దానికి కొంత సమయం కావాలన్నాడు. ఆ మాట ప్రకారంగా ఈరోజు నవంబర్లో ఒక కమిటీ వేయడానికి ఆదేశాలు జారీ కావడం, ఆ యొక్క మాట ప్రకారంగా పెరేడ్ గ్రౌండ్లో ఇచ్చిన మాట ప్రకారంగా మరి నవంబర్లో చట్టబద్ధత కొరకు వేయమని కమిటీ ప్రకారంగా ఈరోజు కమిటీ ఫార్మేషన్ చేసి ఇవాళ భారతదేశం లోపల ఒక మాట ఇచ్చినానంటే తప్పని ప్రధానమంత్రి ఎవరైతే నరేంద్ర మోడీని నిరూపించుకున్న ఘనత ఇవాళ నరేంద్ర మోడీ గారికి. మరి ఎంఆర్పీఎస్ వాళ్ళు ఇవాళ దేశంలో మన తెలంగాణలో మాదిగల యొక్క ఐక్యత రాగాన్ని మనం చాటి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 59 కులాలను ఒక వర్గీకరణ చేస్తే వాళ్ళకు న్యాయం జరుగుతుందనే సంకల్పం తీసుకున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇవాళ దేశంలో రాముని గుడి కడతా అన్నాడు, అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరుగుతుంది. జిఎస్టీ తీసుకొచ్చాడు, ఇవాళ లక్షల కోట్ల రూపాయలు మన నిధి సమకూర్చుకున్నటువంటి ప్రధానమంత్రి. కాశ్మీరు 370 అధికారులు కలిపి ఆ యొక్క 370 అధికారులు తీసేసినటువంటి వాళ్ళు నరేంద్ర మోడీ. అట్లాగే మాదిగల గౌరవాన్ని కూడా నిలబెట్టుతానంటే ఇవాళ నరేంద్ర మోడీ గారే, వేరే ఎవరికి దమ్ము లేదు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీలు, టీఆర్ఎస్ పార్టీలు అన్నీ ఓట్ల రాజకీయాలు చేశాయి, కానీ భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు మాట తప్పకుండా మాట ఇచ్చినటువంటి ప్రధానమంత్రి కాబట్టి ఇవాళ మాదిగలకు న్యాయము భారతీయ జనతా పార్టీ చేస్తుందని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. ఒక మాదిగలకే కాదు, మిగతా ఉన్నటువంటి 59 కులాలకు కూడా న్యాయం చేయడం సంకల్పంతో కూడా ఆయన ఈ యొక్క కమిటీని వేయడం జరిగింది. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మాట ప్రకారం మాదిగల యొక్క కుల వర్గీకరణ అంశం ఏదైతున్నదో గత అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన మాట ప్రకారం వర్గీకరణకు సంబంధించినటువంటి కమిటీని ఫార్మేషన్ చేసి
త్వరలోనే చట్టబద్ధత కల్పించేందుకు వీలు కల్పించేందుకు భారతీయ జనతా పార్టీ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నది. మరి ఎన్నో సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో మాదిగ సోదరులు మరి పోరాటం చేస్తున్న తరుణంలో మరి దీనికి వాళ్ళ యొక్క పోరాటానికి ఫలితం రాబోతున్నది. కాబట్టి రాబోయే ఎన్నికలలో మరి భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మాతంగి రేణుక పాల్గొన్నారు. రామగుండం నియోజకవర్గంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ జె అరుణశ్రీ ఆదేశాల మేరకు ఈ నెల 20, 21 2 రోజుల పాటు మరి ప్రత్యేక ఓటర్ డ్రైవ్ నమోదు కార్యక్రమాన్ని స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని రామగుండం బిఎల్ఓ సూపర్వైజర్ మర్రి శంకరస్వామి తెలిపారు. ఈ మేరకు శనివారం ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలోని రావోసు స్కూల్లో ఏర్పాటు చేసిన ఓటర్ నమోదు కార్యక్రమానికి బిఎల్ఓ మర్రి శంకరస్వామి పాల్గొని మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలింగ్ స్టేషన్లో బూత్ లెవెల్ అధికారి ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉండి కొత్తగా ఓటర్ నమోదు, ఓటర్ కార్డులో మార్పు చేర్పులపై దరఖాస్తు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మన అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు మరియు రేపు స్పెషల్ క్యాంపెయిన్ డే అన్ని పోలింగ్ స్టేషన్లో నిర్వహించడం జరుగుతున్నది. ఇందులో ఫామ్ 6 కానీ ఫామ్ 7, ఫామ్ 8 అంటే కొత్త ఓటర్ నమోదు, చనిపోయిన వాళ్ళవి కానీ లేకపోతే ఆబ్జెక్షన్స్ ఉన్నాయి, తర్వాత షిఫ్టెడ్ అయిన వాళ్ళవి అంటే ఫామ్ 7 నింపాలి. 8 అంటే మన అడ్రస్ మార్పు, పేరు మార్పు లాంటివి కూడా వీళ్ళు ఎవరైతే ఓటర్స్ ఉంటారో వాటిని నమోదు చేసుకొని క్లియర్ చేసుకొని ఓటర్ ఐడి పొందవచ్చని ఈరోజు మరియు రేపు 2 రోజులు స్పెషల్ క్యాంపెయిన్ డే నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆర్పీలు పద్మావతి, ధనలక్ష్మి, మోహన్ రాజ్, అంగన్వాడీ టీచర్ వెంకటలక్ష్మి పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఓ చిన్న విరామం. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పెరిక కులస్తులు అన్ని రంగాల్లోనూ ముందుండాలని పెరిక సంఘ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బీజేపీ రాష్ట్ర నాయకురాలు కందుల సంధ్యారాణి పేర్కొన్నారు. కుక్కలగూడూరులో పెరిక కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన పెరిక సంఘ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై నూతన సంవత్సర క్యాలెండర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా కుక్కలగూడూరు గ్రామ పెరిక కులస్తులంతా ఐక్యతతో ఉంటూ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపడుతున్నారని అన్నారు. పెరిక కులస్తులంతా ఐకమత్యంతో కలిసిమెలిసి ఉంటూ భవిష్యత్తులో అన్ని రంగాల్లోనూ ముందుండాలని సూచించారు. పెద్దలు చెప్పినట్లుగా కలిస్తే గెలుస్తాం, విడిపోతే చెడిపోతాం అన్నారు. కుల సంఘీయులంతా ఐకమత్యంతో రాజకీయంగా ఎదిగి పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. చాలా సంతోషం, అంటే ఐక్యతతోటి ఒక యూనిట్గా ఉండి మరి దాదాపు నాకు తెలిసి 7-8 సంవత్సరాల నుండి కూడా మనం ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేసుకుంటా ఉన్నాం. అందరం కలిసి ఐక్యతతోటి భవనాన్ని కూడా మనం నిర్మాణం చేసుకున్నాం. ఇంకా కూడా మన కుల సంఘం డెవలప్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మరి ఈ ప్రాంతంలో మీ అందరి ఆశీర్వాదంతో సహకారం ఉంది ఈ స్థాయి వరకు వచ్చినానే. మొన్న జరిగినటువంటి ఎన్నికలలో పూర్తిగా మన సంఘం మొత్తం కూడా మద్దతుగా నిలబడి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని గోదావరికనిలో ఒక ఫంక్షన్ హాల్లో స్వతహాగా కుల బాంధవుల ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రకంగా మీరంతా
కూడా మద్దతుగా నిలబడడం, సపోర్ట్ చేయడం, ధైర్యాన్ని అందించి ముందుకు నడిపించడం నిజంగా కూడా చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నాను. గతంలో మన పేరిక సంఘం నుండి ఒకే ఒక ఎమ్మెల్యే ఉండే గొప్ప గోవర్ధన్ గారు. మరి ఈసారి ప్రాతినిధ్యం కోల్పోతున్నామని చెప్పి బాధపడే సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఇద్దరికి, మన పెరిక కులం నుండి ఇద్దరికి అవకాశం ఇచ్చింది. అక్కడ ఆయిల్ శంకర్ గారికి, తర్వాత రామగుండం నుంచి నాకు అవకాశం ఇచ్చింది. సరే, ప్రాతినిధ్యం కోల్పోకుండా మరి అన్న ఒక్కరైనా గెలిచి వాళ్ళ అసెంబ్లీలో మన కమ్యూనిటీ నుంచి ఒకరున్నారు, ప్రాతినిధ్యం కోల్పోలేదనేటువంటి ఒక మంచి మెసేజ్ కావచ్చు, ధైర్యాన్ని కావచ్చు ఇవాళ అందించడం నిజంగా కూడా స్ఫూర్తిదాయకంగా భావిస్తూ, ఐక్యతతోటి మనం ఉండాలి, మనం ఎదగాలి. అదే రకంగా రాజకీయంగా కూడా ఎక్కడ అవకాశం వచ్చినా కూడా అందరం ముందు వరుసలో ఉండాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరినీ కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే కుక్కలగూడూరులో ఎప్పుడైనా సర్పంచ్గా కావచ్చు, అంటే జనరల్ స్థానం వచ్చినప్పుడు సర్పంచ్గా కావచ్చు, ఉప సర్పంచ్గా కావచ్చు, ఎంపీటీసీగా కావచ్చు, ఇట్లా జెడ్పీటీసీగా కావచ్చు, అంటే స్థానిక సంస్థల వరకే మనం పరిమితం అవుతా ఉన్నాం. కార్పొరేషన్ వచ్చేసరికి కార్పొరేటర్లు కావచ్చు, కేవలం స్థానిక సంస్థల వరకు మాత్రమే మనం పరిమితం అవుతా ఉన్నాము. కానీ చట్టసభలలో కూడా మన ప్రాతినిధ్యం ఇంకా ముందుండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్యక్రమంలో కుక్కలగూడూరు గ్రామ పెరిక సంఘ అధ్యక్షులు బోడకుంటి తిరుపతి, ఉపాధ్యక్షులు మేడం తిరుపతి, ప్రధాన కార్యదర్శులు నలిమెల సాగర్, జాయింట్ ప్రధాన కార్యదర్శి చెల్లా శ్రీనివాస్, కోశాధికారి కందుల శ్రీనివాస్, కోడూరు తిరుపతి, బోడికుంటి సత్యయ్య, మేడం మల్లయ్య, గోపు రామన్న, రమేష్ తదితరులు పాల్గొన్నారు. గోలివాడలో జరగనున్న శ్రీ సమ్మక్క సార్లమ్మ జాతరలో దుకాణాల సముదాయం, ఇతర వసతుల కోసం శనివారం టెండర్లను నిర్వహించారు. ఈ మేరకు జాతర కమిటీ ఏవో రాజ్ కుమార్, చైర్మన్ పెండ్రు హనుమాన్ రెడ్డిలు టెండర్ వివరాలను వివరించారు. ధరణి జలపతి కొబ్బరికాయలకు 1,55,000 రూపాయలు, ఎం వెంకటేష్ తల్లుల ఆరాధనకు 2,43,116 రూపాయలు, బానోతు తిరుపతి తై బజార్కు 3,26,000 రూపాయలు, ఎండి షాహీం సైకిల్ స్టాండ్కి 1,53,543 రూపాయలు, ధరణి జలపతి లడ్డూ ప్రసాదానికి 55,016 రూపాయలు, మందుపల్లి శ్రీనివాస్ చల్లని పానీయాలకి 1,031 రూపాయలు పడినట్లు తెలిపారు. ఈ జాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సారలమ్మ జాతర గోయిలవాడ గ్రామం, అంతర్గాం మండలం, పెద్దపల్లి జిల్లా 21/2/2024 నుండి 23/2/2024 వరకు జరుగు జాతర సందర్భంలో ఈరోజు బహిరంగ వేలం మరియు సీల్ టెండరు ఫౌండర్ ట్రస్టీలు మరియు సర్పంచ్, గ్రామ ప్రజలు, ఇతర పెద్దల సమక్షంలో టెండర్స్ నిర్వహించడం జరిగింది. ఇట్టి సీల్ టెండర్ బహిరంగ వేలం ద్వారా కొబ్బరికాయల బెల్లం 1,55,000, తలి ఆరాధన 2,43,116, తై బజారు 3,26,000, సైకిల్ స్టాండ్ 1,53,543 రూపాయలు, లడ్డు ప్రసాదం 55,016, తెల్లని పానీయాలు 1,31,000కి హెచ్చుపాటదారులైనారు. మరియు తలనిలాలు 1 పోస్ట్ పోన్ చేయడం జరిగింది, అది హెచ్చుపాటు రానందున. మరియు పేలాలు పుట్టాలు కూడా పోస్ట్ పోన్లో ఉన్నాయి. శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఈరోజు గవర్నమెంట్, ఎండోమెంట్ వారు, ఫౌండర్స్ అందరం కలిసి ఈరోజు టెండర్లు మొదలుపెట్టిన ఇక్కడ టెండర్ స్టార్ట్ అయినాయి, పెట్టి అరాసులు అయినాయి. ఈరోజు కొబ్బరికాయ బెల్లం 1,55,000, తల్లి ఆధారం అంటే పోలే 2,43,000, తై బజారు 3,26,000. ఇతరకు అందరూ సహకరించాలని కోరుతున్నాము. ఇక్కడ గ్రామంలో వర్కర్స్ కానీ అందరూ చిన్న పెద్ద అందరూ కలిసి స్కూల్ ముంగట, దేవాలయం ముంగట ఈ నిర్వహించబడింది. ఇది అందరూ కూడా పాత్రికేయులు కూడా సహకరించగలరని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ధర్ని రాజేష్, జడ్పీటీసీ ఆముల నారాయణ, జాతర కమిటీ చైర్మన్ చెన్నా విష్ణు, ప్రధాన కార్యదర్శి పల్లికొండ తిరుపతి, కోల రామ్మూర్తి, ఆవుల గోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. గోదావరికని ప్రాంతంలో భక్తి భావన పెంపొందించాలనే ఉద్దేశంతో వ్యాపార నిమిత్తం విచ్చేసిన భక్తులందరికీ లక్ష్మీ గణపతి సెలక్షన్స్ నిర్వాహకులు లక్ష్మీరాజం శ్రీరాముడి జెండాల్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై జెండాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం ఈ నెల 22వ తేదీన జరుగుతున్న శ్రీరామచంద్రమూర్తి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దశాబ్దాల కాలం నెరవేరుతున్న ఈ సందర్భంగా ఈ ప్రాంతమంతా జై శ్రీరామ్ అనే నామస్మరణతో మాన్బ్రోగాల్ని
విజ్ఞప్తి చేశారు. ప్రతి ఇంటిపై ఆ శ్రీరాముని జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకొని గోదావరికని లక్ష్మీనగర్లో మరి ప్రముఖ వ్యాపారస్తులు లక్ష్మీ గణపతి క్లాత్ షోరూమ్ మిత్రులు సోదరులు కృష్ణ గారి ఆధ్వర్యంలో లక్ష్మీరాజం గారు ఈరోజు భక్తులందరికీ కూడా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ వ్యాపార నిమిత్తం వచ్చేటువంటి అందరికీ కూడా శ్రీరాముని జెండాల్ని అందించడం జరుగుతూ ఉన్నది. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఏదైతే లోక కళ్యాణార్థం శ్రీరామచంద్రుని యొక్క అయోధ్యలో ఏదైతే బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉన్నదో ప్రజలందరూ కూడా 22వ తేదీన అందరూ కూడా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని దశాబ్దాల కళ నెరవేరుతున్నటువంటి సందర్భంలో మీరంతా కూడా ఈ ప్రాంతంలో జై శ్రీరామ్ అనే నామం మారుమోగాలని అందరినీ కూడా కోరుతా ఉన్నాము. ఈ కార్యక్రమంలో కృష్ణ, అరకాల శ్రీనివాస్, బంక రామస్వామి, బాలు, అర్చిత, రుచిత, శారద, అంజలి, సంధ్య, సుమ, జ్యోతి, లావణ్య తదితరులు పాల్గొన్నారు. కల్తీ కళ్ళు తాగి మరణించిన అడ్డగుంటపల్లి ఎన్టీఆర్ నగర్కి చెందిన మామిడి రమేష్, నాంపల్లి నవీన్ కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు. గోదావరికని నంబర్ 1 కల్లు డిపోలో కళ్ళు తాగి మరణించిన మామిడి రమేష్, నాంపల్లి నవీన్ల కుటుంబాలను శనివారం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. కల్తీ కళ్ళు తాగి మద్యం ప్రియుల అనారోగ్యానికి గురికాకుండా సంబంధిత అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని, కల్తీ కళ్ళుతో 2 చావుకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్ కొమ్ము వేణుగోపాల్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అచ్చే వేణు, చిలకలపల్లి శ్రీనివాస్, మేకల తిరుపతి, మేతుకు దేవరాజ్ ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 10వ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత లక్ష్యంగా పనిచేయాలి. జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ ఆదేశాలు. మళ్లీ తెరపైకి వస్తున్న రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం. ఇచ్చిన మాటకు కట్టుబడి ఎస్సీ వర్గీకరణకు కమిటీని ఫార్మేషన్ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ. ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసిన ఖానీ బీజేపీ శ్రేణులు. జిల్లా అడిషనల్ కలెక్టర్ జె అరుణశ్రీ ఆదేశాల మేరకు ఓటర్ నమోదుపై ఎన్టీపీసీ రావోస్ స్కూల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన రామగుండం బిఎల్ఓ సూపర్వైజర్ మర్రి శంకరస్వామి. పెరిక సంఘ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. పెరికలో అన్ని రంగాల్లోనూ ముందుండాలి. పెరిక సంఘ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, బీజేపీ రాష్ట్ర నాయకురాలు కందుల సంధ్యారాణి సూచన. గోలివాడ సమ్మక్క సార్లమ్మ జాతరలో దుకాణాల సముదాయం, ఇతర వసతుల కోసం టెండర్లు నిర్వహించిన జాతర కమిటీ అధికారులు. ఇవి సిటీ న్యూస్ అప్డేట్స్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.